అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగి మంచి బిడ్డనే తీసుకుంటారు. ఆ బిడ్డని తీసుకునే దాని కొరకు వాళ్ళు మానసికంగా, శారీరకంగా వాళ్ళని సంసిద్ధం చేసుకుంటారు. మేము కూడా ఆ నేపథ్యంలో వాళ్ళతో సహకారం చేసి వాళ్ళకి దానికి సహాయం అందిస్తామని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. అది బాగా మనసు పెట్టి వినండి. జయలక్ష్మి. నా పేరు జయలక్ష్మి అండి. నాకు మ్యారేజ్ 10 years అయిపోయింది. అసలు ఇంకా పుట్టరా అని చాలా కన్ఫ్యూషన్ అనమాట. ఆ టైంలో ఈ హాస్పిటల్కి వచ్చిన ఒక 2 monthsకే నేను కన్సీవ్ అయ్యాను. అసలు వండర్ అనమాట. 10 years నుంచి మేము చెన్నై వెళ్ళాము, ఈ నెల్లూరులో కూడా హాస్పిటల్లో చూపించుకున్నాం, కానీ ఎక్కడ మాకు రిజల్ట్ అనేది రాలేదన్నమాట. ఇక్కడ వచ్చాను, ఫస్ట్ బ్లడ్ తక్కువ అన్నారు. ఏదైనా చూపించాలి అంటే టెస్ట్ చేయాలి అంటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కావాలి అన్నారు. వీళ్ళు చెప్పినట్టే చేశాను. 10 చెప్పానమాట. అందులో 6 నేను పాటించాను. అది ఎలా పాటించానంటే చాలా నమ్మకంగా పాటించానమాట. ఇవి అంటే నాకు టైం పీరియడ్ అంతే, నేను జాబ్ చేసేదాన్ని. సో చేసేవి చాలా కాన్ఫిడెంట్గా చేశాను. నాకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయింది. ఆ మంత్లోనే అన్ని టెస్ట్ చేశారు మేడం గారు. ఆ నెక్స్ట్ మంతే నేను కన్సీవ్ అయ్యాను. నువ్వు అప్పుడు అంతకుముందు 10 yearsగా రాలేదు కదా వేరే దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు. నాకు రావడం కష్టం అనే ఫీలింగ్ బాగా ఉండిండేది. అది కష్టమైన ఫీలింగ్ అంటే అసలు థాటే లేదు మరి. ఏదో హాస్పిటల్కి వెళ్ళాము, వచ్చే వాళ్ళు ట్రీట్మెంట్ అంతేగాని అక్కడ అమ్మ మీరు నాకు మెయిన్ ఏంటంటే ఏ ఇంజక్షన్ భయం. ఆ భయం అనేది ఇక్కడికి వచ్చాక అసలు లేదనమాట. ఎందువల్ల? ఇక్కడ స్టాఫ్ అనేది చాలా క్లోజ్ అయిపోయారు. అది మనకి ఏదైనా లేదండి నాకు భయం వాళ్ళే లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ముందు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనే డౌట్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చిన తర్వాత ఆ డౌట్ పోయిందా? అవును మేడం. అసలు ప్రెగ్నెన్సీ గురించి హాస్పిటల్ అన్న ఫీలింగే నాకు రాలేదు. ఓకే ఏదో ఇంటికి వెళ్తున్నాను నా పుట్టి అట్లాంటి ఫీలింగ్. కానీ నిజంగా ఇక్కడే ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఇక్కడే, నెక్స్ట్ డెలివరీ అది కూడా అక్కడే అన్నమాట. నాకు అక్కడ 15 daysకి ఒకసారి ఇచ్చారు. అసలు ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఉదయాన్నే లేచి మా ఆయన హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి 10 గంటలు టెన్షన్గా ఉండేవాళ్ళు. ఆఫీస్కి అంటే 10 నిమిషాలు లేట్గా వెళ్ళేవాళ్ళం, కానీ హాస్పిటల్కి మాత్రం ముందే వచ్చి కూర్చునేవాళ్ళం. ఇక్కడికి రావాలి అంటే అదొక అంటే ఏదో ఎంజాయ్మెంట్కి వెళ్తున్నట్టు ఉంది, కానీ ట్రీట్మెంట్ అనేది లేదు. అసలు చాలా బాగుంది. ఇప్పుడే నేను డెలివరీ అయిన తర్వాత నాకు ఆపరేషన్ అయిందండి. మామూలుగా మేడం నార్మల్ డెలివరీకి అని చెప్పారు, అవన్నీ చేశాను. కానీ ముందుగానే నేను ప్రిపేర్ అయిపోయాను అన్నమాట, ఏదైనా ఓకే అన్నట్టు. ఆపరేషన్ అన్న ఫీలింగ్ కూడా నాకు చెప్పాలి అంటే మాటలు రావట్లేదండి. నిజంగా నాకు ఎక్కడ ఈ 10 yearsలో నాకు ఎక్కడ కూడా ప్రెగ్నెన్సీ వచ్చి పోయింది కూడా లేదు చెప్పాలి అంటే. ఇక్కడికి వచ్చాను, ఆ మంత్ అదే బ్లడ్ లేదు అన్నారు. ఆ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయింది. January 2018లో నాకు మొత్తం టెస్టులని చేశారు. ఒక 15 daysలోనే అయిపోయాయి, ఒక 20 daysలోనే అయిపోయింది. Februaryకి March 2కి నేను కన్సీవ్ అయ్యాను. సో అప్పుడు నీకు నమ్మగలిగేవా నాకేనా ప్రెగ్నెన్సీ? అవును, నాకు అదే పాజిటివ్ వచ్చింది అని ఇక్కడే చెప్తే నేను మేడం అప్పుడు వచ్చారు. అప్పుడు మేడంకి చెప్పాను, మేడం అసలు నేను జరుగుతుంది అసలు ఇంత ఫాస్ట్గా అసలు నేను ఆలోచించలేదు మేడం. నేను ఇంకా అనుకుంటున్నాను సర్లే అయ్యేది అవుతుంది అంటే నేను వదిలేసాను దాని గురించి. నిజంగా చెప్పాలి అంటే నేను ఆ పని నేను చేసుకుంటా పోయాను. అండల్ మేడం చెప్తారు, మీ పని మీరు చేసుకుంటూ పోండి, అది వదిలేసేయండి పూర్తిగా. నేను నిజంగా వదిలేసాను చెప్పాలి అంటే.
నేను మామూలు నా జాబ్కి 10కి వెళ్ళానే 8కి వచ్చాను. ఇక్కడ అదే ట్రీట్మెంట్ అని చెప్పినప్పుడు మాత్రం చెకప్కి ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ మధ్య ఆఫ్టర్నూన్ 2 to 3, 3 to 4 అలా వచ్చి అలా టెస్ట్ చేయించుకొని వెళ్ళిపోయేదాన్ని అంతే. రిపోర్ట్కి కూడా నాకు చెప్పేవాళ్ళు నీకేమీ పర్లేదు, తర్వాత ఏం రావచ్చు, ఇప్పుడేం రావచ్చు అలాగా. సో వీడియోస్ అది చూసేదానివా? చూసాను మేడం. అంటే మనం ప్రశాంతంగా దాని గురించి ఆలోచించకుండా వదిలిపెట్టేస్తే అది వస్తుంది అనేది ఇంతకుముందు మనం చెప్పేది నీకు అట్లా జరిగినప్పుడు తీసుకోగలిగేవా? అవును మేడం, అది 100% రైట్ కదా. ఏదైనా ఒక విషయం గురించి మన టెన్షన్ అనేది పడకుండా ఉంటే అవి మన దగ్గరకు వస్తుంది. మనం పాకులాడే కొద్దీ అది రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చింది అనుకోండి, మన లక్ రాలేదనుకోండి, ఏంటి ఇంకా రాలేదు, ఇంకా అవ్వలేదు, ఇంకా అవ్వలేదు అలా కాకుండా పూర్తిగా వదిలేస్తే అది ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది. అది ఇక్కడ నా విషయంలో 100% ప్రూవ్ అయింది. అంతకుముందు నువ్వు పాకులాడేదానివా? పాకులాడడం అంటే ట్రై చేశాను గట్టిగా, ఒక 2 హాస్పిటల్లో రాలేదు. నాకు ఇంకా విసుగు వచ్చేసింది. ఏంటబ్బా ఇది అనుకున్నాను. ఇంకా ఆ డిసప్పాయింట్ లోనే ఉన్నాను. ఇక్కడికి వచ్చి ఈ బిల్డింగ్ వచ్చాము. ఇక్కడ స్టాఫ్ కింద ఉన్నారు. నాకు తెలిసిన అమ్మాయి రమణి ఇక్కడ. అవును. తర్వాత ఇంకా అందరూ రత్న, నాకు పేర్లు గుర్తులేవు కానీ ప్రతి ఒక్క స్టాఫ్ కూడా ఫస్ట్ భాస్కర్ సార్ని మీట్ అయ్యాను మేడం. మా హస్బెండ్ ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాని తర్వాత ఓకే ఇక్కడ మనకి ఓకే అని ఒక నమ్మకంతో వచ్చాము. ఏదో హాస్పిటల్ అన్నట్టునే వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చి వాతావరణం అది ఎలా అయిపోయిందంటే ఒక హౌస్ మాదిరి కిందే అయిపోయింది. అసలు ఇంకా ఆ హాస్పిటల్ అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కమ్యూనికేట్ అయింది 1.5 month చెప్పాలి అంటే. ఇంకా అక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా రిలేషన్ టైప్ లోనే ఉంది. ఒక హాస్పిటల్, ఒక కౌన్సిలర్, ఒక డాక్టర్ అన్న ఫీలింగ్ లేదు. ప్రేమిలా మేడం కానీ మీరు కానీ ఇంకా డాక్టర్స్ ఉన్నారు లోపల, స్టాఫ్ అందరూ బాగుంది. నెక్స్ట్ అండి ఇంకో విషయం చెప్పాలి. లాస్ట్ టైం ఒక ఆమె చెప్పిందండి, ఇలాగే ఆమె అమెరికా అని. అప్పుడు నాకు 3rd month ఏదో ఆమె చెప్పింది, నాకు బాబండి, నేను ఇదేంటి దసరా రోజే పుట్టాలి మా బాబు అనుకున్నాను అని చెప్పి. ఆ రోజు నేను ఇక్కడ విన్నది అనమాట. నేను మైండ్లో ఏమనుకున్నానంటే నాకు కూడా ఇలాగా దసరా అంటే ఈమె దసరా రోజు ఉంది. నా డెలివరీ టైం కూడా November 3rd ఇచ్చారనమాట. ఆ ఇయర్లో నేను దసరా ఎప్పుడో వచ్చింది అని వేసుకున్నమాట. ఓహో ఇంకా అంటే 20 రోజులు, ఒక 15 days అలా ముందుంది. నాకు కూడా ఇలాగ ఏదైనా ఒక అకేషన్ రోజు పుట్టితే ఎంతో బాగుంటది అని. నాకు ఎగ్జాక్ట్ గా October 19th పుట్టిందండి మా పాప. ఇప్పుడు నా పాపకి 10th month. నా పాప పేరు గాయత్రి అని పెట్టుకున్నా. అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి కదా. అది మేడం. సో తర్వాత నువ్వు ఎప్పుడు అనుకోలే దసరా రోజు అని? అప్పుడు అనుకునేది? అప్పుడు అనుకొని వెళ్ళిపోయాను. అంటే తర్వాత ఇంకా ఏమి అనుకోలేదన్నమాట. అంటే ఇంకా పదే అనుకోలేదు. ఇంకా అది ఫిక్స్ అయిపోయింది. నా బేబీకి కూడా ఫిక్స్ అయిపోయింది. అది మీరు చెప్తారు మనం బేబీకి అదేంటి టాక్ టు బేబీ అనేది ఎవ్రీడే చెప్పేది. ఇదేంటంటే కొన్ని ఒకసారి చెప్పి గట్టిగా వదిలేస్తే అలాగే జరుగుతాయి అని కూడా ఒకసారి చెప్పుకున్నారు. అలా జరిగింది. అసలు మా ఇంట్లో వాళ్ళు కూడా నేను కన్సీవ్ అయ్యాను అని చెప్తే మా అన్నయ్య అయితే ఆశ్చర్యం, నిజమేనా ఇది చెప్పేది, మళ్ళీ 10 years ఏదో చెప్పేస్తుంది కన్ఫర్మ్ చేసుకోకుండా అని వాళ్ళు అనమాట. 5th month వరకు నువ్వు బయటకి చెప్పొద్దు అని ఆయన అనమాట. లేదు నేను ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చింది ఇలాగ ఆండల్ భాస్కర్ హాస్పిటల్ అని చెప్పి. చాలా సంతోషం అండి. మీరు ఇక్కడ నమ్మకంతో రండి. కొంచెం నమ్మకంతో వచ్చి వీళ్ళ మీద వదిలేస్తే, అంటే మాకు ఇది ప్రాబ్లం అని చెప్తే వాళ్ళే సాల్వ్ చేస్తారు. ఇది సొల్యూషన్ అని వాళ్ళు చెప్తారు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ.